మావయ్య, ఏంటి పరిస్థితి? ఏముందమ్మా, ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. భూమి వాళ్ళ నాన్నే బెయిలిప్పించేలా చేశాను. ఎలా మావయ్య? అవునమ్మా, లేకపోతే నాతోనే గేమ్స్ ఆడతాడా అభిగాడు? ఆ తేజగాడు ఎక్కడున్నాడో తెలిస్తే లాస్యాకిచ్చి పెళ్లి చేసి అందరినీ ఒక ఆట ఆడించొచ్చమ్మా. త్వరలోనే ఆ తేజ ఎక్కడున్నాడో తెలుస్తుంది మావయ్య. ఆ పనిలోనే ఆది ఉన్నాడు. కాదు ఉండేలా చేశాను. గుడ్. నీ పరివర్తనలో చాలా మార్పు వచ్చిందమ్మా. ఏంటో మావయ్య, ఆ అభి భూమితో ఏం చెప్పాడో తెలియదు గాని మొత్తం మీద ఏదో జరుగుతుంది. చూస్తానమ్మా, ఎన్ని రోజులు ఇలా గేమ్ ప్లే చేస్తాడో అది చూస్తాను. త్వరలోనే ఆ ఇంటిని చీల్చి చెండాడతానమ్మా. సింధు, నువ్వు కొంచెం జాగ్రత్త అమ్మా. ఎందుకు మావయ్య? ఎందుకంటావేంటమ్మా? పుట్టిన పసిపాపం మీద అంత కన్నెర్ర చేసింది ఆ భూమి. ముందు ముందు ఏం చేస్తుందో ఓ కన్నేసుంచు. డోంట్ వరీ మావయ్య, ఆ అభి ఇంట్లో లేడు కాబట్టి సమయం చూసి కట్టగొట్టి ఒక ఆట ఆడిస్తాను. ఓకేనమ్మా, నీ పనిలో నువ్వుండు, నా పనిలో నేనుంటాను. అలాగే మావయ్య. సరేనమ్మా, ఉంటాను. ఏం కాదని చెప్తున్నాను కదా, ఎందుకు మీరు భయపడతారు? ఏంటమ్మా అలా మాట్లాడతావు? బెయిల్ పెంచకపోతే మీ అమ్మని చంపుతానని బెదిరించిన వాడు ఇప్పుడు కేసు పెడితే ఊరుకుంటాడా? ఏదో ఒకటి చేయకుండా సైలెంట్గా ఉంటాడా? ఆ ఫోటోని అల్లుడు గారికి చూపిస్తానని ఒకసారి ఇక్కడికి వచ్చి బెదిరించాడు, ఇంకోసారి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి బెదిరించాడు. అతని గురించి తెలిసి కూడా ఎందుకమ్మా కేసు పెట్టావు? ఈ క్షణం నుంచి ఏ క్షణం ఏమవుతుందో అని భయపడుతూ బతకాలి. ఉన్న సమస్యలతోనే చేస్తుంటే చాలదన్నట్టు ఇంకో సమస్య తెచ్చి పడేసావు కదే. నువ్వేదో తెలివిగలదాను అనుకున్నాను, కానీ ఇంత తెలివి తక్కువ పని చేసావేంటే? ఏం చేశానమ్మా మీరందరూ అలా మాట్లాడతారు? ఇప్పటికి కూడా ఇలా మౌనంగానే ఊరుకున్నామనుకో, అతని ఆటలకి అంతుండదు. అతనికి సమాధానం చెప్పాలంటే ఇలా చేయడమే కరెక్ట్. అతను ఎంత దుర్మార్గుడో తెలిసి కూడా అర్థం లేకుండా మాట్లాడకు. ఏం చేస్తాడు నాన్నా? ఏం చేస్తాడు? అతను బెదిరించడం తప్ప ఏమీ చేయలేడు. ఏం జరుగుతుందోనని మీరు ఏదేదో ఊహించుకొని అనవసరంగా భయపడకండి. మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా అతను ఏం చేస్తాడో నేను చూస్తాను. మీరు ఊరికే భయపడకండి, ప్రశాంతంగా ఉండండి. నేను వెళ్తున్నాను. ఏ రీజన్తో నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్పానుగా, భూమి గారు నీ మీద కంప్లైంట్ ఇచ్చారని. ఇస్తే తీసుకొస్తావా? ఎంక్వైరీ చేసుకోవా? ఎవిడెన్స్ అక్కర్లేదా? ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేస్తావు? హలో, ఎంక్వైరీ చేయడాలు, ఎవిడెన్స్ సేకరించడాలు అన్నీ అయిపోయాయి. ఇక మిగిలింది నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే. ఇవాళ రేపు శని ఆదివారాలు కాబట్టి కోర్టుకి ఎలాగో సెలవు. ఈ 2 రోజులు నేను ఇక్కడే ఉంచి సోమవారం కోర్టుకు తీసుకెళ్తా. 2 రోజులు? 2 రోజులు నన్ను ఇక్కడే ఉంచుతావా? నీ పగటి కళలకి నాకు నవ్వొస్తుంది ఇన్స్పెక్టర్. చూడు దేవరాజ్, ఈ దేవరాజు నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేనేంటో, నా పవర్ ఏంటో ఉదయమే చూశావు. నేను ఇక్కడే ఉండి గంటలో బెయిల్ తెచ్చుకున్నాను. దట్ ఈస్ దేవరాజ్. అది దేవరాజ్ స్టామినా. నా గురించి, నా సత్తా గురించి తెలిసి కూడా 2 రోజులు నన్ను ఇక్కడే ఉంచుతావా? చూడు, అర్ధగంటలోనే నేను ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్తానో చూడు. నేను కాదు దేవరాజ్, నువ్వు పగటికల్ అంటున్నావు. ఉదయం అంటే అతన్ని బెదిరించి బెయిల్ తెచ్చుకున్నావు. ఇప్పుడు ఆ ఛాన్సే లేదు.
ఆ అమ్మాయి రాజీ పడితే తప్ప ఈ కేసు నుంచి ఆ దేవుడు కూడా నిన్ను బయటకు తీసుకురాలేడు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. వదలండి. ఇన్స్పెక్టర్, ఒక్క దారి మూసుకుపోతే ఇంకో దారి సృష్టించుకోవటం ఈ దేవరాజు స్టైల్. గుర్తుంచుకో, ఎలా సృష్టించుకుంటానో ఎలా బయటకు వస్తానో చూడు. తీసుకెళ్ళండి. పాపకి జ్వరం తగ్గిందా దాక్షాయణి? తగ్గిందమ్మా. సిరప్ తాగించాను, పడుకుంది. పాప విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు దాక్షాయణి. అలాగేనమ్మా. పాపకి బాగాలేదని ఫోన్ చేసావు కదా, ఎలా ఉంది దాక్షాయిని? బానే ఉందమ్మా. నువ్వు హాస్పిటల్కి రమ్మని అడిగితే కొంచెం అర్జెంట్ పని నుండి రాలేకపోయాను, ఏమనుకోవద్దు. పర్లేదమ్మా. ఇందులో పాప సిరప్లున్నాయి, వెయ్యి. నేను హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించుకొచ్చానమ్మా. మంచి పని చేసావు. ఏంటత్తయ్య అలా ఉన్నారు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. సరే అత్తయ్య, నేను కాఫీ తీసుకొస్తానుండండి. అమ్మా, నేను పాప దగ్గర ఉంటానమ్మా. ఉమ్. హలో, నమస్తే వదిన, నేను దేవరాజుని. ఎందుకు ఫోన్ చేశావు? కుటుంబ పెద్దవి, కొన్ని విషయాలు నీతో చెప్పటం పద్ధతి, అందుకే ఫోన్ చేశాను. బాగోలేదు వదిన, నీ పెద్ద కొడుకు కోడలు పద్ధతులు అస్సలు బాగోలేవు. ఆదికి సాయం చేస్తున్నానని, వాడికి అండగా ఉంటున్నానని వాళ్ళిద్దరూ నా మీద పగబట్టారు. అందుకే ఏ పాపం ఎరగని నన్ను ముసల్దాన్ని చంపానని అన్యాయంగా కేసులో ఇరికించారు నీ కొడుకు గాని కొడుకు. నీ కోడలు కూడా ఏం తక్కువ తినలేదు. వాళ్ళ అమ్మని చంపబోయానని నా మీద కేసు పెట్టింది. నేనిప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. వదిన, మర్యాదగా మీ కోడల్ని కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. లేదనుకోండి, నేను నిజంగానే రాక్షసుల్లా మారాల్సి వస్తుంది. పెద్దవాళ్ళన్న గౌరవంతో మీకు చెప్పటం పద్ధతి కాబట్టి చెప్తున్నాను. ఇక మీ ఇష్టం. అత్తయ్య, కాఫీ అక్కడ పెట్టమ్మా. ఎవరత్తయ్య ఫోను? దేవరాజేనా? ఏంటత్తయ్య, చంపేస్తానని బెదిరిస్తున్నాడా? అది కాదమ్మా భూమి, అతని గురించి తెలిసి కూడా నువ్వు అతని మీద కేసు పెట్టడం ఏంటమ్మా? అమ్మడు, ఎవరి గురించే వీళ్ళు మాట్లాడుకునేది? వీళ్ళొడుగు. అమ్మో, అత్తయ్య, అతనేమీ చేయలేడు, మీరు అనవసరంగా భయపడకండి. అది కాదమ్మా. అత్తయ్య, పరిస్థితులు ఎంత దూరం వస్తే అంత దూరం వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి. ఏమిటే గొడవలు గిడవలని మాట్లాడుకుంటున్నారు? ఏమైంది? అసలు ఎవరి గురించి మీరు మాట్లాడుకునేది? ఇంకెవరి గురించి? దేవరాజ్ బాబాయ్ గురించి. దేవుడి గురించా? మళ్ళీ ఏమైందిరా? వదిన బాబాయ్ మీద కేసు పెట్టింది.
ఏమిట్రా నువ్వు మాట్లాడేది? కేసు పెట్టడం ఏమిటి? అసలు ఏం జరిగింది? అక్కడే ఉందిగా, ఆ విన్నే అడగండి. భూమి, వాడు చెప్పేది నిజమేనా? మాట్లాడమేమిటే? అవును, ఎందుకు పెట్టేవే వాడి మీద కేసు? వాడు ఏం చేశాడని? తన మనుషుల్ని పంపించి మా అమ్మని చంపాలని చూశాడు. అందుకే తన మీద కేసు పెట్టాను. నేనే కదమ్మమ్మా, కన్న తల్లికి అలాంటి పరిస్థితి వస్తే ఎవరైనా అదే పని చేస్తారు. బాగా చెప్పావు వదిన, చాలా బాగా చెప్పావు. మీ అమ్మని దేవరాజ్ బాబాయ్ చంపేస్తానని బెదిరించడంలో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. మీ అమ్మకి చిన్న గాయం అయితేనే తట్టుకోలేక నువ్వు వెళ్ళి కేసు పెట్టావే, మరి అలాంటిది మా పాపని దారుణంగా చంపావే, మరి మాకెంత బాధ ఉండాలి వదినా? నీ మీద మేమేని కేసులు పెట్టాలి వదినా? మీ అమ్మవి మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళవి కూడా ప్రాణాలే. వాళ్ళకేమైనా అయితే వాళ్ళు కూడా బాధపడతారు. మరి నా బిడ్డను చంపేటప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా నీకు? అది కదా అది. ఎక్స్క్యూజ్ మీ, అభిరామ్ గారు ఉన్నారా? లేడండి. ఎందుకు? డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి మేడం. ఒకవేళ చనిపోయిన పాపే మా మరదలకు పుట్టిన పాపని మీరు అనుకుంటే డిఎన్ఏ టెస్ట్ చేయండి. అవునా? రిపోర్ట్స్ లో ఏమొచ్చిందండి? చనిపోయిన పాపకి ఇందులోని రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వట్లేదు మేడం. ఆ పాప మీకు సంబంధించిన అమ్మాయి కాదు. ఇది అభి గారికి ఇవ్వండి. నీ కూతుర్ని ఆ భూమి కుక్కలకి పడేసింది. అంటే నా పాప బతికే ఉందన్నమాట? బతికే ఉందా? నీకు పిల్లలు లేరని ఓర్చుకోలేక నా పాపని ఎక్కడ దాచావన్నమాట? చెప్పు, ఎక్కడ దాచావో చెప్పు. నా పాప నాకు కావాలి. నా పాప నాకు కావాలి. ఊరుకో సింధు, ఊరుకో. లేదు, నా పాప నాకు కావాల్సిందే. చెప్పక్క, నా పాపను ఎక్కడ దాచావు? చెప్పు. అయ్యో, ఏమమ్మా, అది ఇంత బాధపడుతుంటే కనిపించడం లేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడమే కాదు, ఇలాంటివి కూడా తెలుసుండాలి. చెప్పు, ఎక్కడ దాచావు పాపని? నిజంగా నాకు తెలియదమ్మమ్మా. ఎందుకు అబద్ధం చెప్తావు? నీకు దండం పెడతాను. కావాలంటే నీ కాళ్ళు పడుకుంటాను. దయచేసి చెప్పక్క, ప్లీజ్ చెప్పక్క. దాన్ని అలా ఏడిపించకపోతే చెప్పొచ్చు కదమ్మా. చెప్పక్క, ప్లీజ్ ప్లీజ్ చెప్పక్క. నిజంగా నాకు తెలియదు సింధు, నన్ను నమ్ము సింధు. వద్దక్క, ఇప్పటికైనా చెప్పక్క, ప్లీజ్ అక్క. అయ్యో, నేను చెప్పేది నిజం సింధు, నన్ను నమ్ము ప్లీజ్. అంటే నువ్వు చెప్పవన్నమాట? సరే, ఎలా చెప్పవో నేను చూస్తాను.
కోపం తీసుకొచ్చి నాకు అప్పగించేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. వచ్చి మంచినీళ్ళైనా ముట్టుకొని ఏంట్రా ఇది? నేను చచ్చిస్తామైనా సరే ఇక్కడ నుంచి కదల్లో. సింధు, ఏంటి సింధు ఇది? వద్దు, నన్నెవరు ముట్టుకోవద్దు. ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టే. అలాగే సార్. సార్, ఏంటి? మా బాబాయ్కి భోజనం. సరే వెళ్ళు. బాబాయ్, భోంచే బాబాయ్. సింధు భోంచేసిందారా? లేదు బాబాయ్, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అలాగే మొండిగానే కూర్చొని ఉంది. ఇక్కడికి వచ్చే వరకు బతిమాలతోనే ఉన్నాను బాబాయ్. బిడ్డను తెచ్చేదాకా తిన్నంటే తిన్నంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదురా. సింధు అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నా ఆకలి గురించి ఆలోచించి భోజనం పంపింది చూడు. నా మీద నీకున్న ప్రేమకి అభిమానానికి మాటలు రావటం లేదురా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎందుకులా వాళ్ళు ఇలా మిమ్మల్ని కష్టాలు పాలు చేస్తున్నారు? ఏం చేస్తాం బాబాయ్, అంతా మా కర్మ. మా జీవితంలో ఇంకా ఎలాంటి కష్టాలు అనుభవించాలో ఏమో. రే, అలా మాట్లాడకురా. ఓడిపోయిన వాళ్ళగా, పోగొట్టుకున్న వాళ్ళగా అలా మాట్లాడుకో. రే, మీకోసం నేనున్నానురా. మీ భవిష్యత్తును తీర్చిదిద్దటానికి నేనున్నాను. నువ్వు ఇంకెప్పుడు ఇలా భయపడుతూ మాట్లాడుకో. సరే గాని, ఇంతకీ పాప గురించి ఆ మహాతల్లి ఏం చెప్పింది? లేదు బాబాయ్, నా భార్య చనిపోయేలా ఉంది, పాప ఎక్కడుందో చెప్పమని కాళ్ళు పట్టుకొని బతిమాలినా చెప్పలేదు. పైగా ఇక్కడుంటే అందరూ అడుగుతున్నారని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి అభి ఊళ్ళో లేడు, భూమి ఇంట్లో లేదు. సో వీణ్ణి మభ్యపెట్టి మాయ చేసి ఆస్తి రాయించుకోవటానికి ఇదే కరెక్ట్ టైం. ఇమ్మీడియట్గా ఈ పాయింట్ మీద నరుక్కుంటూ రావాలి. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, మీ గురించే. అదేరా, మిమ్మల్ని ఒక దారికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. మీ సమస్యలన్నీ పరిష్కరించి మీకో దారి చూపించడం ఎలాగా అని.